హాయ్ అండి, నమస్తే. నేను మీ తులసి. వెల్కమ్ బ్యాక్ టు తులసి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? ఇవాళైతే నేను తోటకూరతో లివర్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఎలా చేయాలో చూద్దామా? ఇక్కడైతే నేను తోటకూర కట్టలు 4 తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బౌల్లో వాటర్ పోసుకొని మరిగించుకొని పెట్టుకున్నాను. ఇక్కడ 5 పచ్చిమిరపకాయలు వేసుకొని అలాగే కడిగి పెట్టుకున్న తోటకూరనంతా ఇందులో వేసుకొని మరిగించుకోవాలి. 5 నిమిషాల దాకా 5-6 నిమిషాల దాకా ఇలా మరిగించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే ఇక్కడ స్ట్రైనర్లో వేసుకొని ఎక్స్ట్రా వాటర్ అంతా ఇలా ఒత్తేసుకుంటున్నాను. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని ఆ కూర మొత్తాన్ని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇందులో నీళ్ళు ఏం వేయకుండానే నాకు గ్రైండ్ అయిపోయింది, చూసారు కదా. ఈ విధంగా ఈ థిక్నెస్తో గ్రైండ్ చేశాను నేను. ఇక్కడైతే బౌల్ తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అంతా అందులో వేసుకోవాలి. 1/2 కప్పు దాకా శనగపిండి తీసుకున్నా, 1½ స్పూన్ కార్న్ఫ్లోరు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/4 స్పూన్ గరం మసాలా, వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి 1/4 స్పూన్. వీటన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిపోయే వరకు ఇలా చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకొని ఇక్కడైతే బేకింగ్ ట్రే తీసుకున్నాను. దీనికి బటర్ పేపర్ వేసుకున్నాను. నేనైతే బటర్ పేపర్ వేసుకొని సైడ్లకైతే ఆయిల్ అప్లై చేసుకొని ఈ పేస్ట్ని అంతటిని అందులో వేసుకొని సర్దుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే 1/2 ఇంచు మందాన సర్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని నేనైతే ఇక్కడ స్టాండ్ పెట్టుకున్నాను. 1/2 లీటర్ దాకా వాటర్ పోసుకొని కింద స్టాండ్ పైన ట్రే పెట్టేసి మూత పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇదంతా ఉడికిపోయిన తర్వాత ఒకసారి స్టిక్ తీసుకొని చెక్ చేసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అంతా చల్లార్చుకోవాలి. ఇదంతా బాగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా నేనైతే 1 ఇంచు మందాన కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3/4 కప్పు దాకా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక వీటన్నిటిని వేసుకొని కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఇలాగే కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఇక్కడైతే జీలకర్ర వేయాలి, నేను మర్చిపోయాను. ఫస్ట్ పచ్చిమిర్చి వేసాను, తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇది కొద్దిగా దూరగా వేయించిన తర్వాత పక్కకు అనుకొని జీలకర్ర వేస్తున్నాను. మీరైతే స్టార్టింగ్లోనే వేసుకోండి. ఇది కొద్దిగా వెర్రగా అయిన తర్వాత కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రబడిన తర్వాత సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు కట్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల దాకా మగ్గించుకోవాలి. ఇదంతా బాగా మగ్గి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత 1/2 కప్ దాకా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసి ఉడుకుతున్నప్పుడు వెజ్ లివర్ ముక్కలన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. కర్రీ అంతా బాగా కలిసిన తర్వాత 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని అలాగే 1/4 స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 5 to 6 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇదంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంతేనండి, తోటకూర లివర్ కర్రీ ఇక్కడైతే రెడీ అయిపోయింది. చూసారు కదా, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఆకుకూరలు తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. అలాగే ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.